నమస్తే జూబ్లీహిల్స్ ప్రజలారా, ఓటర్లారా. నిజంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు ఒక గొప్ప అవకాశం ఇది. గతంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా నియంతల చెప్పు చేతల్లో ఉండి అణచివేయబడ్డ ప్రాంతంగా ఉన్నది. ఇవాళ ఈ బై ఎలక్షన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నను గెలిపించుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో అత్యంత ఎక్కువ అభివృద్ధి చేసుకునే అవకాశం నవీన్ అన్నకి ఇచ్చిన వ్యక్తులుగా జూబ్లీహిల్స్ ప్రజలు, ఓటర్లు మిగిలిపోతారు. కాబట్టి ఈ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ అన్నను గెలిపించి ఈ గెలుపును ప్రజాప్రభుత్వానికి కానుకగా ఇస్తే ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేయడంలో ముందుంటాడు. అలాగే నవీన్ అన్న గతంలోనే ఎలాంటి అధికారం లేనప్పుడు, ఎలాంటి హంగు హర్బాటాలు లేకుండానే ప్రజలకు ఏ అవకాశం ఉన్నా, చిన్న చిన్న ఏ సహాయ సహకారాలు ఉన్నా, ఎట్లాంటి మత కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసిన వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్ అన్న. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి, ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా నవీన్ అన్నకు ఓటేయాలి. నవీన్ అన్నను ఓటేసి గెలిపించి 50,000 మెజార్టీతో గెలిపించుకొని ఈ ప్రజా ప్రభుత్వానికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి జూబ్లీహిల్స్ ఓటర్లకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతూ ధన్యవాదాలు.